బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి, ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ. గడిచిన సంవత్సరంలో సుమారు 63,000 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి, రైతులకు బోనస్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి, అనేక విధాలుగా మనం రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఫార్మర్స్ గురించి, రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం గానీ, పార్టీ గానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తోంది. ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు. ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే. ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతా ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు.